శ్రీ శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. నిన్న గన్నవరంలో ఇష్యూ జరిగింది వైసీపీ టీడీపీ మధ్య. నిన్న గన్నవరం నుంచి విజయవాడ వస్తున్నటువంటి కడప టీడీపీ అభ్యర్థి రెడ్డప్ప మాధవిరెడ్డి మీద అక్కడ వైసీపీ అనుచరులు దాడి చేసే ప్రయత్నం చేశారు. దీనిపై మనతో మాట్లాడడానికి అసలు నిన్న ఏం జరిగిందో కనుక్కుందాం. మేడం, వాస్తవంగా నిన్న అసలు మీరు గన్నవరం నుంచి విజయవాడ వచ్చే క్రమంలో అక్కడ మీరు కావాలనే ఉద్దేశపూర్వకంగా ఆగారనేది వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది మేడం? నేను అసలు ఆగలేదు, కారు దిగలేదు. కారులో నుంచే సిద్ధం పోస్టర్ని ఫోటో తీసి సివిజిల్ యాప్లో వేయాలనుకున్నాను. నేను కారులో ఉండంగానే నేను ఫోటో తీయడంతోనే అక్కడికి మూడు షాపుల అవతల వంశీ గారి పార్టీ ఆఫీస్ ఉందంట. నాకు తెలీదు. పోస్టర్ ఫోటో తీయగానే ఎవరు చెప్పారు కానీ 50 మంది వైసీపీ కార్యకర్తలు వచ్చారు. నా కారును చుట్టుముట్టారు. వాళ్ళ ఫోటోలు ఏదో తీసామని అడిగారు. నేను తీయలేదు. సివిజిల్ యాప్లో సిద్ధం పోస్టర్ని వేయడానికి తీసుకున్నానన్నాను. ఈ లోపల పోలీసులు వాళ్ళే పిలుచుకున్నారంట. వాళ్ళు నా మీద కంప్లైంట్ ఇవ్వాలనుకున్నారు. డెఫినెట్గా ఇచ్చుకోమను, నోటీస్ ఇవ్వండి, వచ్చి కలుస్తాను అన్నారు. లేదు, మీరు పోలీస్ స్టేషన్కి రావాలన్నారు. ఈ లోపల నేను అంతకంటే ముందు 100కి ఫోన్ చేయడం జరిగింది. ఆ తర్వాత 100 వాళ్ళు వచ్చి మీరు 100కి ఫోన్ చేశారు కదా, దానికి కూడా పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు. 100కి ఫోన్ చేసింది, నన్ను అల్లరిమూక అడ్డగించింది వైసీపీ. నన్ను క్లియర్ చేయండి అని హెల్ప్ లైన్కి ఫోన్ చేశాను. సో హెల్ప్ లైన్ వచ్చి నాకు హెల్ప్ చేయాలంతే. వాళ్ళ ఉద్దేశము నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళేసి నన్ను సతాయించి హరాస్మెంట్ చేయాలనేది వైసీపీ వాళ్ళకి మద్దతు ఇస్తున్న పోలీసు వాళ్ళది లక్ష్యం. దాన్ని నేను ససేమిరా వద్దాను. నువ్వు కంప్లైంట్ పెట్టుకుంటే కంప్లైంట్ పెట్టుకో, ఏదన్నా పెట్టుకో. సివిజిల్ యాప్లో మాత్రం నేను పోస్టర్ వేస్తానని చెప్పాను, వేసాను. డెఫినెట్గా దాని మీద యాక్షన్స్ కూడా జరిగినాయి. దీని మీద ఎలక్షన్ కమిషనర్ కూడా కంప్లైంట్ ఇస్తాను. ఈ విధంగా ఏ సివిలియన్ ఇక్కడ నేను కడప నియోజకవర్గ అభ్యర్థిగా పక్కన పెట్టేయండి. నేను ఐఎమ్ ఏ సిటిజన్. ఆంధ్రప్రదేశ్లో కోడ్ ఉంది. ఆ కోడ్ ప్రకారము సిద్ధం అనేది అంత నేషనల్ హైవేలో గన్నవరం మెయిన్ రోడ్లో ఉంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కానీ దానికి సంబంధించిన అధికారులు కానీ తీయలేదు అంటే వన్ సైడెడ్గా సపోర్ట్ ఉంది. నేను తీసి వేస్తాను. దాన్ని తీస్తారో లేదో మీ ఇష్టం. యాజ్ ఏ సిటిజన్, ఒక పౌరురాల్లాగా నేను చేసే పని నేను చేసుకొని వెళ్తాను, అంతే నాకు సంబంధం. దానికి అధికారం వీళ్ళ చేతుల్లో ఉందని చెప్పి వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు గూండాల రూపం దాల్చి అటాక్ చేయబోతే ఏం భయపడతామా? అంత భయపడేది ఏం లేదు. ఇంకా ఎవరు భయపడరు. నేను కూడా ప్రజలకు ఒకటే చెప్పాను, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఎక్కడైనా కానీ కోడ్ని ఉల్లంఘిస్తూ ఉంటే వాళ్ళ మీద మీరు ఫోటో తీసి సివిజిల్ యాప్లో వేయండి అని చెప్పి నేను కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇష్యూ అయింది కాబట్టి ఐ వాంట్ టు అప్పీల్ టు పబ్లిక్ ఆల్సో. వాళ్ళు కూడా వచ్చేదో బెదిరిస్తామనుకుంటే బెదిరేది ఏమీ లేదు. నీ వెనకనే కాదు పోలీసులు ఉండేది. మొత్తం ఎలక్షన్ కోడ్ వచ్చినాక ప్రతి ఒక్క పౌరుడు వెనక పోలీసులు అదేవిధంగా పని చేయాలా, పని చేస్తారు. నాకు ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం ఉంది కాబట్టి అకార్డింగ్ టు లా నేను వ్యవస్థను నమ్ముతాను. వ్యవస్థ ఎలా మనల్ని నిర్దేశిస్తుందో ఆ విధంగా పోతాను. ఎలక్షన్ కోడ్ నాకు ఏ విధమైన రూల్స్ ఉన్నాయో అవతల వ్యక్తికి కూడా అలాగనే ఉన్నాయి. దానికి వాళ్ళు వచ్చేసి చేస్తే పోలీసులు వంతపడడం అనేది కరెక్ట్ కాదు. మేడం, కడప సంబంధించి కడప జిల్లా మీద ఫోకస్ అనేది ఎక్కువ ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో. మీ మీద అంటే ప్రెషర్ ఉందా? కడప అసెంబ్లీ అభ్యర్థిగా మీరు ఉన్నారు. ఎందుకుంటుంది ప్రెషరు? నీకు ఎప్పుడైనా నన్ను ప్రెషర్గా ఉన్నట్టు నీకు తెలిసిందా? నేను సమస్యల మీద పోరాడుతూ వెళ్తున్నాను. నా కళ్ళ ముందు ఏ ఏ సమస్యలు వస్తాయో అక్కడ లోకల్లో ఉన్న ఎమ్మెల్యే గారు ఏమేమి అవినీతి కార్యక్రమాలు చేశారో వాటిని నేను రిప్రజెంట్ చేస్తూ పోతాను, అంతే. యాజ్ ఏ ప్రతిపక్షంగా నాకున్న డ్యూటీ అది నేను చేస్తూ పోతాను. దానికి నేను ప్రెషర్ తీసుకోవట్లా. ప్రజాపక్షంలో ఇప్పుడు అధికార పక్షంలో వాళ్ళు ఉన్నారు, ప్రెషర్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఎలా ట్రోల్ చేస్తున్నారో చూస్తున్నారు. బట్ దేనికేమైతే పెద్ద భయపడేది ఏం లేదు. నేను ఆల్రెడీ చెప్పినా, నేను వైసీపీ ఒక సోషల్ మీడియాలో కాలకేయాలని సోషల్ మీడియా పెట్టుకొని ట్రోల్ చేయడం తప్పితే వాళ్ళకి ఏమీ చేత కాదు. అవినీతి చేయడం సోషల్ మీడియాలో మహిళలు పద్ధతి లేకుండా వాళ్ళు ట్రోల్ చేయడం వాళ్ళకి అలవాటు. చేసుకోవచ్చు, వాళ్ళకి చేత అయింది, వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు ఆడవాళ్ళని ఎలా మాట్లాడుతున్నారు అనేది వాళ్ళే ప్రూవ్ చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేగా ప్రజాప్రలంతో ఎదిగిన వ్యక్తి ఏ విధంగా బిహేవ్ చేయకూడదో వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ లాగా చూపించుకుంటున్నారు. ఇట్స్ ఓకే, ఇట్స్ వాళ్ళ ఇష్యూ, అది వాళ్ళ ఇష్యూ, నేనేం చేయలేదని. బట్ నేను ప్రజల పక్షాన ప్రజలు వాళ్ళు చేస్తున్న అవినీతిని తీసుకెళ్ళిపోతాను. ఈరోజు కడపలో నీటి ఎద్దడి ఎలా ఉందంటే 5-6 రోజులైనా నీళ్లు రాని పరిస్థితి ఉంది. దాని గురించి ఏ అధికారంలోకి ఉన్న వాళ్ళు ప్రజాప్రతినిధులు ప్రతిస్పందించట్లేదు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ గురించి ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నారు, సోషల్ మీడియాలో చేస్తున్నారు. ఇదంత అవసరమైన విషయమా? ఇది ఒక సివిలియన్గా నేను చేస్తున్న చిన్న అప్పీల్ అంతే.
ఎలక్షన్ కమిషన్కి. మీకు ప్రజాప్రతినిధులుగా మీకు చేతనైతే మీరు ప్రజాసేవ చేయాలనుకుంటే కడపలో రంజాన్ మాసంలో 7-8 రోజులకు కూడా నీళ్లు రాని పరిస్థితిలో ఉంది. దాని గురించి మీరు మాట్లాడండి. చేతనైతే కడప నగరానికి మంచినీళ్ళు ఇవ్వండి, ఇవి చూపించండి. అంతేగాని మాధవి మాట్లాడుతూ ఉంది కాబట్టి మాధవిని అటాక్ చేయడం కాదు. నువ్వు గెలిచావు, 5 సంవత్సరాల నుంచి ఉన్నావు, సేవ చెయ్యి అంతే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.